హలో అందరికీ. చికెన్ కర్రీని ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ముందుగా కడిగిన చికెన్‌ని తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 3 చిన్న టమాటాలను, 2, 3 పచ్చిమిర్చీలను ఈ విధంగా ముక్కలు చేసుకొని, మిక్సీ జారీలో వేసుకొని, మెత్తని పేస్ట్ లాగా ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి 2, 3 సార్లు బాగా కలుపుకొని, ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. అదే విధంగా మరొక కడాయి పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ ముక్కలని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మూత తీసి చికెన్‌ని బాగా కలుపుకొని, తయారు చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసుకొని, బాగా కలుపుకొని, ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత కొద్దిగా చిన్న గ్లాస్‌తో వాటర్ వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ కర్రీ పైన ఇలా ఆయిల్ తేలాక కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని, అదే విధంగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా మరి టేస్టీగా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.